హాయ్ అండి అందరికీ. అయితే మొన్న 3 డేస్ బ్యాక్ మేము ఊరికి వెళ్ళాం పొట్టి దాని వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి బస్ స్టాప్లో వెయిట్ చేసాం. అక్కడ ఉన్న వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు, అంటే మా అక్క వాళ్ళ బాబులు. అయితే మా పొట్టిది మేము బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ బస్ స్టాండ్ మొత్తం తిరుగుతుంది. చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మా కష్టాలు. అసలు మా పొట్టి దాంతో చూడండి బస్ ఏమో రావట్లేదు. అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, చల్లగా ఉంది అని స్టార్ట్ అయితే అస్సలు బస్సులు రాలేదు. బస్ కోసం మేమందరం అక్కడ వెయిట్ చేస్తుంటే అది మాత్రం షాప్లలో తిరుగుతుంది. బస్ స్టాండ్ మొత్తం బస్సులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఆ జనాలను చూసుకుంటూ మొత్తం ఆడుకుంటా ఉంది. వాళ్ళ అన్నయ్య దాంతోపాటు తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య చూడండి దాన్ని పట్టుకుంటుండు మా చెల్లి ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని. ఎట్టగెలుగా బస్సు దొరికిందండి, సీట్లు కూడా దొరికాయి. బస్సులో కూర్చున్న తర్వాత చూడండి నా చిట్టి తల్లి బస్సులో కూర్చున్న తర్వాత మా అక్క వాళ్ళు వెనకాల కూర్చున్నారు. అందరం కలిసి వెళ్ళాము ఊరికి. నేను కొంచెం ఫ్రంట్లో కూర్చున్నా. అయితే మా అక్క వాళ్ళు దాన్ని తీసుకుంటే నా జుట్టు వీకడం, నన్ను అలా ఇలా సతాయిస్తూ ఉంది. వాళ్ళ అక్క తను, వాళ్ళ అన్నయ్యలు అందరం మేము సీట్లో కూర్చుంటుంటే అది వాళ్ళ అన్నయ్యలు చూసుకుంటే అక్క, తాత, అన్న అని అరుస్తూ మమ్మల్ని చూస్తూ అరుస్తూ ఉంది. అయితే చూడండి బస్సులో ఎంత ఎంజాయ్ చేస్తుందో మా పొట్టిది. అటు ఇటు ఆ లొకేషన్స్ చూసుకుంటూ అక్కడ విండోస్ వైపు చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుతుంది. చివరికి నా దగ్గర వచ్చి కూర్చుంది. నిద్రపోతుందేమో అని నాకు ఇచ్చేసినారు. నా దగ్గర వచ్చి మంచి కూర్చొని ఇంకా అటు ఇటు విండోస్లో చూసుకుంటూ వాళ్ళ అన్నయ్యని కొడదామని ట్రై చేస్తుంది. అయితే గజ్వేల్కి వచ్చేసినాము, ఊరికి వచ్చేసి రీచ్ అయినాము. ఊర్లో ఎంట్రీ కాగానే అక్కడ పార్క్ లాగా గార్డెన్ లాగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య సోడా తాగుదామంటే సోడా తాగినాడు. తాగుతూ అందరం కలిసి సోడా తాగినాం. ఎండలో సమ్మర్లో ఎక్కువ అయిపోయింది అందరికీ. అయితే చల్లగా సోడా తాగేసి ఇంటికైతే బయలుదేరినాం. చూడండి మా గల్లీకి వచ్చాము. మా వీధిలో మొత్తం పొట్టి నడుచుకుంటూనే వెళ్ళింది. బాయ్ ఫ్రెండ్స్.